నా మనసులో ఎప్పుడు నేను ఏసీ కారులో తిరగనివ్వండి, ఏములో విమానంలో తిరగనివ్వండి, 7 నక్షత్రాల హోటల్లో ఉండనివ్వండి, నా మనసు ఎప్పుడు ఫుట్పాత్ మీద ఉండే చిన్నపాటి వ్యాపారులు, పూల బండ్లు అమ్మేవాళ్ళు, గుడుల దగ్గర పూలు అమ్ముకునే ఆడపడుచులు, కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు అందరినీ చూస్తే చిరు వ్యాపారులు నేను ఎలా అండగా నిలబడాలి. ఒకసారి హైకోర్టు ఆర్డర్స్ వీళ్ళందరినీ ఫుట్పాత్లు ఆక్రమించారు, పంపించేయండి. నేను అమెరికా వెళ్ళినప్పుడు న్యూయార్క్ లో ఒక చిన్నపాటి హాట్ డాగ్ సెంటర్ అబ్బాయిని అడిగాను. ఆకలిస్తుంటే షూటింగ్ లో షూటింగ్ లో అతను అడిగితే అన్నాడు, నేను ఇబ్బంది పెడతాను పోలీసులు మా వాళ్ళలాగా అంటే, అబ్బాయి చెప్పాడు, నేను బంగ్లాదేశ్ వాడిని, ఒకే ఒక రోజు నేను వెళ్ళి ఒక సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఒక $100 కడతాను. నేను కార్పొరేషన్ కి, మెట్రోపాలిటన్ కి నేను $100 కడతాను, అంతే. నాకు స్లాట్ ఇస్తారు, స్లాట్ పెట్టుకుంటాను. నన్ను ఎవ్వరు ఒక్క పోలీసు వేధించరు. చిరు వ్యాపారాలకి మేనిఫెస్టోలో పెట్టుకుంది ఏ విధంగా నిలబడాలి. ముందుగా చిన్నపాటి తోపుడు బండ్ల వారికి కానీ, మీరు రకరకాలుగా మిమ్మల్ని వ్యాపారులు ఇబ్బంది పెడతా ఉంటారు, మీకు అండగా డబ్బులు మీకు 2000 3000 దొరకు. సో మేము ముఖ్యంగా చిరు వ్యాపారాలకు మేము అనుకుంది, మీరు ఏ విధమైన పూచి ఇవ్వకుండా, ఎలాంటి గ్యారంటీ లేకుండా 5000 రూపాయలు పావలా వడ్డీతో రుణంతో మీకు రుణ సదుపాయం మేము కలిపి చేస్తాం. ఎందుకంటే మీరు తండల్ బిజినెస్ లో మీరు నష్టపోతా ఉన్నారు. రూపాయి డబ్బులు ఇచ్చి 100 రూపాయలు ఇచ్చి 110 తీసుకునే సంస్కృతి పోవాలి. చిరు వ్యాపారాలకు అండగా ఉంటాం. అందుకని మీరు 5000 కానీ మీరు వెంటనే చెల్లిస్తే అది ఎప్పుడు ఒక రికరింగ్, ఎప్పుడు మీకు వచ్చేలాంటి సదుపాయాన్ని మేము చేస్తా ఉన్నాం చిరు వ్యాపారాలకి. అలాగే మిమ్మల్ని ఏ అధికారులు కానీ, మున్సిపాలిటీ వ్యవస్థ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టని ప్రత్యేకమైన సదుపాయాలు చిరు వ్యాపారాలకి, మీరు మీ కుటుంబాలు బాగుండి మిమ్మల్ని వేధింపు ఎవ్వరూ కాకుండా కాపాడే బాధ్యత చిరు వ్యాపారాల కోసం జనసేన తీసుకుంటుంది.